సిబిఐ జేడి సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ గారు లైన్ లో ఉన్నారు. సార్ నమస్తే సార్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం జరిగింది. ఆల్రెడీ ఈడీ అరెస్ట్ చేసింది ఎమ్మెల్సీ కవితను. ఇప్పుడు సిబిఐ కూడా విచారించేందుకు కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఒకవేళ కోర్టు అనుమతిస్తే ఫర్దర్ ప్రాసెస్ ఎలా ఉండబోతోంది సార్? ఇందులో ముఖ్యంగా సిబిఐ ఎలాంటి పిటిషన్ వేసిందో చూడాలండి. ఒకటి, కవిత గారు ఆల్రెడీ ఈడీ కస్టడీలో ఉన్నారు, వారిని జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు కాబట్టి వారిని జైల్లోకి వెళ్లి విచారించడానికి ఒక పిటిషన్ వేయొచ్చు. రెండవది, సిబిఐ కనుక మళ్ళా వాళ్ళ కస్టడీలో తీసుకోవాలంటే మళ్ళా ట్రాన్స్ఫర్ వారెంట్ అని ఉంటుంది. అతను పీటీ వారెంట్ అంటే ట్రాన్స్ఫర్ వారెంట్ అంటే ఇప్పుడు ఈడీ కేసులోంచి సిబిఐ మళ్ళా అరెస్ట్ చేసి ఆవిడ్ని ఇంటరాగేట్ చేయడానికి ఈ రెండు మెథడ్స్ ఉన్నాయి. కానీ సిబిఐ యాక్చువల్ గా ఏ పిటిషన్ వేసిందో అన్నది మనకు తెలియాల్సిన అవసరం. ఒకవేళ కోర్టు కనుక ఆల్రెడీ జ్యుడిషియల్ కస్టడీలో వారు ఉన్నారు కాబట్టి మీరు జైలుకే వెళ్లి అక్కడే వారిని విచారించండి అని చెప్పవచ్చు. అంటే ఇన్ కేస్ వాళ్ళు పిటిషన్ జైల్లో విచారించడానికి, అదర్వైజ్ వాళ్ళు ఈ సిబిఐ కేసులో కూడా అరెస్ట్ చేయాలి అంటే అప్పుడు కోర్టు పర్మిషన్ తీసుకొని వారిని అరెస్ట్ చేసి మళ్ళా సిబిఐ కస్టడీలోకి తీసుకోవచ్చు. మళ్ళా 24 గంటల తర్వాత కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి వారు మళ్ళా సిబిఐ కస్టడీ కావాలంటే సిబిఐ కస్టడీ కోరవచ్చు. కాబట్టి ఈ పిటిషన్ ఏం వేశారన్న దాని మీద ఆధారపడి ఉంటుంది అనమాట ఫర్దర్ యాక్షన్. అంటే సార్ ఇప్పుడు ఆల్రెడీ తీహార్ జైల్లో ఉన్నారు కాబట్టి ఎమ్మెల్సీ కవిత ఒకవేళ ప్రశ్నించడానికి విచారించడానికి జైల్లోకే వెళ్ళి అనుమతి ఇస్తే కనుక, అంటే జైలుకే వెళ్ళి ప్రశ్నించాలి అని, అప్పుడు పరిస్థితులు అక్కడ అనుకూలిస్తాయి అనుకోవచ్చా సార్ సిబిఐకి? అంటే యాక్చువల్ గా వారికి ఇంటరాగేట్ చేయడానికి, ప్రశ్నించడానికి ఒక సెపరేట్ గా ఒక రూమ్ పెడతారు. ఆ రూమ్ లోకి వెళ్లి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వారు వెళ్లి వారిని అక్కడ ప్రశ్నించే అవకాశం ఉంటుంది. సో ఇది ఒక ఆల్టర్నేటివ్. అంటే ఈ విధంగా సిబిఐ కనుక మా దగ్గర ఉన్న విషయాలను వారిని అడిగి క్లారిఫికేషన్ తీసుకోవడానికి సరిపోతుంది అనుకుంటే ఈ విషయాలు ఓకే. అదర్వైజ్ సిబిఐ మేము కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాలి, మళ్ళా వారిని అరెస్ట్ చేయాలి అంటే మళ్ళా కూడా పిటిషన్ కోర్టులో వేసుకుంటే అప్పుడు కోర్టు అనుమతిస్తే అప్పుడు మళ్ళా జైల్లోంచి బయటికి తీసుకొచ్చి వారిని సిబిఐ అరెస్ట్ చేస్తారు. చేసిన తర్వాత నేను చెప్పినట్టు మళ్ళా 24 గంటల తర్వాత వారిని ప్రొడ్యూస్ చేసి మళ్ళా జ్యుడిషియల్ కస్టడీ అడిగేదానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే సార్ ఒకే కేసులో రెండు వేర్వేరు దర్యాప్తు సంస్థలు గనక ఫోకస్ చేసి విచారణ చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు సిబిఐ దేని మీద స్పెషల్ గా ఫోకస్ పెట్టే అవకాశం ఉంది సార్? అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు సిబిఐ ఏం చేస్తుందంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటి వరకు సిబిఐ చేస్తుంది. ఈడీ ఏం చేస్తుందంటే ఈ విధంగా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద చేసిన సపోజ్ లిక్కర్ స్కామే తీసుకోండి, అందులో 100 కోట్ల రూపాయలు వీళ్ళు అవినీతి చేశారు అన్న వరకు సిబిఐ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఈడీ ఏం చేస్తుందంటే ఈ 100 కోట్ల రూపాయలు ఏదైతే వాళ్ళు అవినీతి చేసి సంపాదించారో దీన్ని ఏ విధంగా లాండరింగ్ చేశారు, మనీ లాండరింగ్ చేశారు, దాన్ని ఏ విధంగా మార్చారు అన్న విషయం ఈడీ చేస్తుంది. కాబట్టి ఈ రెండు దర్యాప్తుల సంస్థల యొక్క యాక్టివిటీ అంటే వాళ్ళ ఫోకస్ ఏరియాలు డిఫరెంట్ గా ఉంటాయి. సిబిఐ వచ్చేసి యాంటీ కరప్షన్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఇన్వెస్టిగేషన్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చి ఈ అఫెన్స్ చేసి సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా వాళ్ళు మార్చారు. సపోజ్ 100 కోట్లలో ఒకరికి 10 కోట్లు వచ్చింది, ఈ 10 కోట్లలో వాళ్ళు ఎక్కడ భూములు కొన్నారు, లేకుంటే షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశారు, లేకుంటే ఏదైనా ఒక అపార్ట్మెంట్ కొన్నారు, ఇది లాండరింగ్ అంటారు. అది ఈడీ చేస్తుంది. 100 కోట్లు సంపాదించే దాని వరకు సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఉంటుందండి. ఇది ఈ రెండు దర్యాప్తు సంస్థల యొక్క వాళ్ళ ఫోకస్ ఏరియాస్. అంటే సార్ ఇప్పుడు రెండు కూడా అంటే ఈడీ అండ్ సిబిఐ రెండు దర్యాప్తు సంస్థలు సైమల్టేనియస్ గా విచారణ జరపచ్చా? ఇంతకు ముందు ఎప్పుడైనా ఇటువంటి కేసు జరిగిందంటారా? జరుగుతుందండి. ప్రతి కేసులో కూడా ఈడీ సిబిఐ ఇన్వెస్టిగేషన్స్ ప్యారలల్ గా జరుగుతుంటుంది. మామూలుగా ఏమవుతుందంటే సిబిఐ ఒక కేసు రిజిస్టర్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ ఈడీ కూడా పంపిస్తారు. అంటే ఈ విషయంలో ఈ విధంగా వాళ్ళు చేసి ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ ఏదైతే వచ్చిందో దానిలో ఏమన్నా లాండరింగ్ జరిగిందా అన్న విషయాన్ని ఈడీ ఇన్వెస్టిగేట్ చేస్తారు. అందుకని సిబిఐ విడిగా ఛార్జ్ షీట్ వేయొచ్చు, ఈడీ కూడా విడిగా ఛార్జ్ షీట్ వేయొచ్చు. కానీ సుప్రీంకోర్టు మొన్న ఏం చెప్పిందంటే ఛార్జ్ షీట్లు రెండు దర్యాప్తు సంస్థలు వేసిన తర్వాత మొదట సిబిఐ యొక్క ట్రయల్ జరుగుతుంది. అంటే ఈ విధంగా అవినీతి చేసి వీళ్ళు డబ్బులు సంపాదించారు అన్నది మొదట సిబిఐ కేసు ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ట్రయల్ జరిగిన తర్వాత ఇన్ కేస్ వాళ్ళకి ఇందులో శిక్ష పడితే అప్పుడు ఈడీ ట్రయల్ మొదలవుతుంది. సపోజ్ సిబిఐ కేసులో వాళ్ళకి శిక్ష పడకుంటే ఈడీ కేసు ఎగిరిపోతుంది అన్నమాట ఆటోమేటిక్.
ఎందుకంటే బేసే ప్రూవ్ కాలేదు కాబట్టి ఆ తర్వాత లాండరింగ్ అన్న ప్రశ్నే లేదు అన్నది జనరల్ గా మనం అనుకునే విషయం. కాబట్టి 2 ఇన్వెస్టిగేషన్లు ప్యారలల్ గా జరగవచ్చు, రెండు దర్యాప్తు సంస్థలు ఛార్జ్ షీట్లు వేయొచ్చు. కానీ ట్రయల్ కి వచ్చేసరికి మొదట సిబిఐ ట్రయల్ జరిగి ఆ తర్వాత ఈడీ ట్రయల్ జరిగింది. ఓకే, అంటే సార్ ఫస్ట్ నుంచి కూడా ఈ లిక్కర్ స్కామ్ కేసు ఏదైతే ఉందో మొత్తం కూడా రాజకీయ కుట్రలో భాగంగానే ఇలా చేస్తున్నారంటూ కూడా కవిత చెప్పడం వింటూ ఉన్నాం. బట్ ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి, అంటే దర్యాప్తు సంస్థలు 2 కూడా ఈడీ అండ్ ఇప్పుడు సిబిఐ విచారించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అంటే ఏంటి సార్, ఎలా చూడాలి మొత్తంగా? సాధారణంగా రాజకీయ నాయకులు కేసుల్లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఈ విధంగా ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతుంటాయి. అది సజాసజిగా జరుగుతూ ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో చూస్తే మీరు ముఖ్యంగా 2014 తర్వాత సిబిఐ ఈడీ కేసులు ఒకసారి పరిశీలిస్తే సుమారుగా 90-95% కేసులన్నీ కూడా ప్రతిపక్ష పార్టీల మీదనే వీళ్ళు పెట్టారు అన్నది ప్రధానమైన ఆరోపణ. అందువల్ల ఏ విధంగా అనుకుంటారంటే ఇది కేవలం ప్రతిపక్షాల మీదే ఈడీ సిబిఐని ప్రభుత్వం ప్రయోగిస్తోంది. ఎవరైతే వ్యక్తులు వాళ్ళు పార్టీలు మారి పాలక పక్షంలో ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీలో జాయిన్ అయితే వాళ్ళ మీద ఉన్న కేసులన్నీ కూడా ఏమీ ముందుకు వెళ్ళట్లేదన్నది జనరల్ గా జరుగుతున్న ఆరోపణ. సో వీటి గురించి ఈ 2 దర్యాప్తు సంస్థలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి విధానాలు కనుక జరిగితే దర్యాప్తు సంస్థల యొక్క స్వయం ప్రతిపత్తి ఏదైతే ఉంటుందో, ఇండిపెండెన్స్ ఏదైతే ఉంటుందో దాని మీద ఒక క్వశ్చనబుల్ గా ఉంటుంది, ఒక ప్రశ్నార్థకంగా ఆ విధంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి ఎక్కడో మొన్న స్టాటిస్టిక్స్ చూస్తే ఈ విధంగా తేలింది అన్నది మనం అనుకోవాల్సిన విషయం. కానీ యాక్చువల్గా అందులో సత్యాసత్యాలు ఎంతో చూడాలి. కానీ దర్యాప్తు సంస్థల దర్యాప్తు ఎప్పుడూ కూడా ఎటువంటి ప్రెషర్ లేకుండా అది స్వయం ప్రతిపత్తితో జరుగుతుంది, ఇండిపెండెంట్ గా జరుగుతోంది అన్న భావనను కూడా క్రియేట్ చేయడం చాలా అవసరం. అందువల్ల ఈడీ సిబిఐలు ఇప్పుడు జనరల్ గా అందరూ కోరుతున్నది ఏంటంటే ఈ 2 సంస్థలని ప్రభుత్వ ఆధీనంలోంచి తీసివేసి లోక్పాల్ అనే సంస్థ ఏదైతే ఉందో దాని కింద ఉంచితే బాగుంటుంది అన్నది. అంటే ఇప్పుడు సిబిఐ చూసుకుంటే పిఎంఓ, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీసు, డిపార్ట్మెంటల్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ దాని కింద నడుస్తుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అంటే అది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఆర్థిక శాఖ కింద నడుస్తుంది. కాబట్టి ఈ విధంగా ప్రభుత్వంలో ఉన్న శాఖల యొక్క సూపర్విజన్ లో ఇవి నడుస్తుంటాయి. కాబట్టి ఈ 2 సంస్థలు ప్రభుత్వం చెప్పినట్టు వింటాయి అన్నది జనరల్ గా ఒక ఒపీనియన్ అన్నది వెళుతోంది. సో ఈ ఒపీనియన్ గనక మనం మార్చాలంటే ఈ 2 సంస్థల్ని ప్రభుత్వ ఆధీనంలో కాకుండా డైరెక్ట్ గా లోక్పాల్ అనే సంస్థ కింద తీసుకువస్తే అప్పుడు ఏమవుతుందంటే ఈ సంస్థల యొక్క పారదర్శకత, ఈ సంస్థల మీద ఈ విధంగా వస్తున్న ఆరోపణలు కూడా మనం దూరం చేయవచ్చు. ఆ విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందండి. ఓకే, అండ్ సార్ ఇదే లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అండ్ ఆయన కూడా ఇప్పుడు తిహార్ జైల్లోనే ఉన్నారు. సో ఫర్దర్లీ సిబిఐ కేజ్రీవాల్ ని కూడా విచారించేందుకు, ప్రశ్నించేందుకు కోర్టు అనుమతి తీసుకునే అవకాశం ఉందంటారా? డెఫినెట్ గా, ఎందుకంటే మొదట బేసిక్ కేసు వచ్చేసి సిబిఐనే మొదలు పెట్టింది. మొదట మీరు చూస్తే యాంటీ కరప్షన్ బ్యూరో ఆఫ్ ఢిల్లీ పోలీస్ మొదలు పెట్టింది అనుకుంటాను ఈ కేసు, ఆర్ విజిలెన్స్ డైరెక్టరేట్. ఆ తర్వాత దాన్ని సిబిఐకి ఇవ్వడం జరిగింది. సో సిబిఐ కూడా ఇప్పుడు కేజ్రీవాల్ గారిని అవసరము అనిపిస్తే వారిని కూడా తిహార్ జైల్లో వారిని కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. ఓకే, సో కలిపి ఏమన్నా విచారించే అవకాశం ఉందా సార్? ఉండొచ్చు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో ఏ విధంగా కేసులో ఉన్న సత్యాసత్యాలు కానీ ఇన్వెస్టిగేషన్ లో ఏ విధమైన విషయాలు తెలిసాయి అంటే దాన్ని బట్టి కోర్టును ఇద్దరిని కలిపి విచారించాలి, దానికి పర్మిషన్ ఇవ్వండి కూడా అడగచ్చు.